హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో, ఈరోజు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి నెల్లోపటి వెళ్తున్నాం. సో, మా మమ్మీ వాళ్ళు మా బుజ్జి చిన్ని కాజుని ఇలా వెల్కమ్ చేశారు. వెల్కమ్ బేబీ బాయ్ అని ఇలా పోర్షన్ ముందు ఇలా మొత్తం డెకరేట్ చేశారు. అండ్ తను వచ్చే రూమ్‌లో ఇలా డెకరేట్ చేశారు. చాలా ఫ్లవర్స్ తోటి, చాలా లవ్ తోటి, చాలా ఒక హ్యాపీనెస్ తోటి వాళ్ళు వెల్కమ్ చేశారు. వాళ్ళ లవ్, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ప్రేమ నా పిల్లల మీద ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అది మేము రాకముందు వీడియో తీపిచ్చాను. అండ్ ఇది వచ్చేసి బాంబ్స్ ఇలా మొత్తం ఇట్లా చేసుకోవాలనుకున్నాను. జస్ట్ నేను చేసిన తప్పు ఏంటంటే మీరు చేయొద్దని చెప్తున్నాను. మేము మా ఫ్లోర్‌లో ఈ బాంబ్స్ పెట్టాము. దానివల్ల ఏమైందంటే ఎక్కువ పొగ వచ్చేసింది. ప్లస్ పైన బ్లాక్ అన్నీ అంటేసినాయి. అదే మీరు అపార్ట్మెంట్ కింద పెట్టుకోండి. సో, మేము ఫస్ట్ టైం చేసుకునే వల్ల అలా బై మిస్టేక్‌లో చేసేసాం. మీరు చేయకండి. అండ్ బాంబ్స్ అండ్ పేపర్ బాంబ్స్ అవన్నీ చేసాం. అండ్ వెల్కమ్ చేశారు. ఇలా డెకరేషన్ చేపిచ్చారు. అండ్ తినొచ్చేసి మా నానమ్మకి 105 ఇయర్స్. తన గురించి ఒక వీడియో చేయాలంటే చెప్పండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేస్తా. తనకి 105 ఇయర్స్‌కి నా ఇద్దరు పిల్లల్ని చూసింది. ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది. మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట. సో, ఇలా మా బావ తను. సో, తను చాలా హైట్ ఉండడం వల్ల అట్లా ఫొటోస్ తీసుకోవాలంటే ఇట్లా పట్టుకున్నాడు. అండ్ ఏ సెలబ్రేషన్ అయినా మనకు చిన్న కేక్ కటింగ్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా. ఇలా చిన్న కేక్ కటింగ్ తోటి మనం సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము. వాడు తినడు, వాడు కేక్ కట్ చేయడు. కానీ తనకి వెల్కమ్ లాగా వెల్కమ్ కాజు అని తన నిక్‌నేమ్ కాజు కాబట్టి వెల్కమ్ కాజు అని అలా కేక్ మీద రాయించి వచ్చారు. వాడు తినడు కానీ వాడి పేరు చెప్పుకొని మేమే తింటాము. బట్ ఒక సెలబ్రేషన్‌కి కేక్ అనేది చాలా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ లాగా అయిపోయింది. అండ్ చాలా బాగుంటుంది కూడా సెలబ్రేషన్స్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మా పాప కూడా ఇలానే చేశాము. అడుగులు అచ్చులు పేపర్ మీద వేసుకోవడము. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా అప్పుడు మేము కరీంనగర్లో ఉండేవాళ్ళం. అప్పుడైనా సో, తన వీడియోస్ కూడా ఎక్కడో మిస్ అయ్యాయి. దొరికితే మాత్రం అవి కూడా కంపల్సరీ పోస్ట్ చేశాను. 5 ఇయర్స్ బ్యాక్ ఈ మధ్యన అందరూ చేస్తున్నారు కానీ ఇది నేను 5 ఇయర్స్ బ్యాక్ నా పాపకి 5 ఇయర్స్ బ్యాకే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి తను పడుకునే బెడ్ మీద ఇలా డెకరేషన్ చేపించింది మా మమ్మీ. మొత్తం రోజ్ పెటల్సే కావాలని చేపించింది. అండ్ మా మమ్మీ హ్యాపీనెస్ చెప్పాను కదా మా మమ్మీ డాడీకి నేను ఒక్కదాన్నే. సో, కాబట్టి వాళ్ళ చేతిలో నేను ఒక బాబుని పెట్టాలనే కోరిక పెట్టాను. ఆ హ్యాపీనెస్ వేరే అండి. నాకు అది అంతే. మాకు అబ్బాయిలు లేనందుకు, అబ్బాయిలు వచ్చినందుకు చాలా హ్యాపీనెస్. అండ్